హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. అదేంటో ఈ మధ్య రీజన్ లేకుండానే క్రేవింగ్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఎగ్ బిర్యానీ వీడియో వచ్చింది. అది చూసినప్పటి నుంచి నాకు కూడా ఎగ్ బిర్యానీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఆ ఇన్స్పిరేషనే ఈ వీడియో. నేను మా బావ ఇద్దరమే తింటాం కాబట్టి ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ తీసుకొని మళ్ళీ ఇంకొక హాఫ్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్తో చేస్తున్నాను, సరిపోతుంది అనిపించింది నాకు. మా బుడ్డోడైతే వైట్ రైస్ తింటాడు. నేను తీసుకున్న ఈ రైస్ని ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా నానబెట్టుకోవాలి. ఈ వీడియో యూట్యూబ్లో చూసి మరీ చేస్తున్నా. యూట్యూబ్లో చూసి చేసి యూట్యూబ్లోనే పెడుతున్నా. పెళ్ళికి ముందు చాలాసార్లు ట్రై చేశా. కాకపోతే మా మమ్మీ మా అన్నయ్య మీద ట్రై చేసిన, మా బావ మీద ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నేను ఏం చేసినా మా మమ్మీ మా అన్నయ్య తింటారు అనే నమ్మకం. నేనైతే ఒక 4 గుడ్లు తీసుకుంటున్నా. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి, మీ ఇష్టం అది. రైస్ నానేలోపు ఈ ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకుందామని చెప్పి ఎగ్స్ అయితే ఉడకబెట్టుకుంటున్నా. ఈలోపు మా బుడ్డోడు ఏం చేస్తున్నాడో చూసేయండి. నా పని నేను చేస్తుంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడికి కిందేదో దొరికింది తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మా బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేద్దాం. ఈ పౌడర్ అయితే వేయించిన మక్కన ఇంకా బాదం మంచిగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వాడు తింటాడో లేదో నాకు కూడా తెలియదు. ఇవాళే స్టార్ట్ చేస్తున్నా. ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటున్నా. మంచిగా వేడి వాటర్ చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇదేంటి ఇట్లా నీళ్ళు నీళ్ళు అయింది. మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టి ఉడకబెడుతున్నా. ఇట్లా నేను పని చేస్తుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నన్ను అసలు పని చేసుకునేవాడు. రోజు ఇట్లనే ఉంటుంది వీనితోని. ఇట్లా ఎత్తుకొని ఏదో ఒకటి చేసుకుంటూ మేనేజ్ చేసేయడమే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అబ్బా కాలేజ్ డేస్ ఎంత బాగుండేవి. మంచిగా కాలేజీకి పోయి ఇంటికి వచ్చి మంచిగా తినేసి పడుకునేది. ఇప్పుడు అట్లా అనిపిస్తుంది. కానీ కాలేజ్ పోయేటప్పుడు ఏమనిపిస్తుంది, అబ్బా రోజు కాలేజీకి పోవాలా, ఇప్పుడైపోతుంది ఎంజాయ్ చదువు అని అనిపిస్తుంది. ఇంతేనేమో లైఫ్ అంటే. మా బుడ్డోడు కూడా బిర్యానీ చేయడం నేర్చుకుంటున్నాడు. వాడి ఫ్యూచర్ వైఫ్కి చేసి పెట్టాలి కదా మరి. ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. వీడి క్యూట్ స్మైల్ చూస్తే నాకైతే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. ఒకవైపు మా బుడ్డోడు బ్రేక్ఫాస్ట్ అవుతుంది, ఇంకోవైపు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. బాబు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. దాంట్లో నేను హాఫ్ బనానా యాడ్ చేస్తున్నాను. హాఫ్ లేకపోతే ఫుల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే బనానా యాడ్ చేయడం వల్ల న్యాచురల్ స్వీట్నెస్ వస్తుంది. సాల్ట్ షుగర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నా. ప్యూరీ అయితే చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇది మా బుడ్డోడు బ్రేక్ఫాస్ట్ తినిపించేలోపు మనం రైస్ పెట్టుకుందాం. ఈలోపు మనం నానబెట్టుకున్న రైస్ని ఉడకబెట్టుకోవాలి. దాంట్లో హోల్ గ్రెయిన్ మసాలాలు అన్నీ యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని రైస్ ఉడికేలోపు బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నా. వీడికి తినిపించడం అంటే మామూలుగా ఉండదు. నాకు అదో పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి అస్సలే తినడు, ఏడుస్తూ ఉంటాడు. ఆరుని చూస్తే అనిపిస్తుంది మాకు తినిపించడానికి మా మమ్మీ ఎంత కష్టపడిందో పాపం అని. బాబుగారు టీవీ చూస్తున్నారు. ఏమర్థమవుతుందో తెలియదు కానీ చూస్తాడు. అమ్మయ్య, నానా కష్టాలు పడి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేసిన. వాడు బ్రేక్ఫాస్ట్ తింటే వచ్చే హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. ఈలోపు రైస్ అయితే ఉడికిపోయింది. ఉడికిన రైస్ని స్ట్రైనర్తో వడగట్టుకొని ఇట్లా పక్కకు తీసి పెట్టుకున్నా. మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిన ఎగ్లోకి కొంచెం ఉప్పు కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తా, చూసేయండి. ఇట్లుంటుంది మా వాడితోని. నేను ఒక పని చేస్తే వాడు ఇంకో పని చేసి పెడతాడు నా కోసం. చూసే వాళ్ళేమో పొద్దంతా ఖాళీగానే ఉంటావు కదా ఇంట్లో అని అంటారు. వాడు వాడేసినవి సర్దుకోవడానికే సగం టైం సరిపోతుంది నాకు. బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. సేమ్ అదే ఆయిల్లో మనం ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో హోల్ గ్రెయిన్ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటోస్ ఇంకా ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా ఆయిల్ పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మసాలా గ్రేవీ పక్కకు పెట్టుకోండి. దాంట్లో రైస్ యాడ్ చేసుకోండి ఒక లేయర్. దానిపైన మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్ని మళ్ళీ ఒక లేయర్ వేయండి. దానిపైన మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసి పెట్టుకొని కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ చల్లుకొని ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉడకనియండి. కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి, మీ ఇష్టం. నేనైతే యాడ్ చేస్తాను. వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పినా మా బావ మీద ప్రయోగం చేస్తున్నా అని చెప్పినా కదా, అందుకే ఒక సాడిస్టిక్ స్మైల్ వస్తుంది నా ఫేస్ మీద. అందుకే ఫస్ట్ మా బావ కోసం ప్లేట్లో వేస్తున్నా. అని తిని బాగుంది అని చెప్తే తర్వాత నేను తింటా. చూడ్డానికైతే ఇట్లుంది, తింటే ఎట్లుంటుందో నాకు తెలియదు. నేను మరీ అంత చెండాలంగా ఏం చేయనులేండి, బాగానే చేస్తా. నేను ఇంత కష్టపడి ఆయన కోసం ఎగ్ బిర్యానీ చేస్తే ఓవైపు మా బుడ్డోని చూసుకుంటూ ఓవైపు బిర్యానీ చేస్తే ఆయన ఏమన్నాడో తెలుసా? ఎట్లా ఉంది బావా అని అడిగితే బాగానే ఉందిలే, ఇప్పుడు ఏంది మంచి లేదని చెప్తే వాడిస్తాం ఏమన్నా, ఎట్లున్నా తినేదే కదా అని అన్నాడు.
బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఇప్పటికీ ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.